హలో నేను శేషరావు. చైనాలో హల్చల్ చేస్తూ ఉన్నటువంటి ప్రాణాలు తీస్తున్నటువంటి ప్రాణాంతిక వైరస్ హెచ్ఎంపివి అనేటువంటి వైరస్ ఇప్పుడు కరోనా కంటే బలమైనటువంటి వైరస్గా చెప్తూ ఉన్నారు. అది భారతదేశంలోకి ఎంటర్ అయిపోయింది. కర్ణాటకలో అలాగే గుజరాత్లో ఈ రెండు రాష్ట్రాల్లో ఎంటర్ అయిపోయింది. ఇప్పటి వరకు కర్ణాటకలో గుజరాత్లో ఒక కేసు నమోదైంది. 3 సంవత్సరాలు ఒక బాలుడు, అలాగే 8 సంవత్సరాలు మరొక బాలుడు, ఇలా 8 సంవత్సరాల లోపలికి కర్ణాటకలో ఇద్దరికి, గుజరాత్లో ఒకరికి, మొత్తం 3 కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు భారతదేశంలో హెచ్ఎంపివి అనేటువంటి వైరస్ భయానక వాతావరణాన్ని సృష్టించబోతుంది అని చెప్పి అలర్ట్ అయిపోయాయి అన్ని రాష్ట్రాలు. కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాల్లో అలర్ట్ ప్రకటించింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. కరోనా సమయంలో ఎలాంటి అప్రమత్తంగా ఉన్నామో, కరోనా సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నామో అలాంటి జాగ్రత్తలే తీసుకోవాలి అని చెప్పి చెప్తూ ఉన్నారు. అయితే కరోనా ఫస్ట్ అలాగే రెండవ విడత వచ్చినప్పుడు లాక్డౌన్ ప్రకటించారు. ఈసారి కూడా లాక్డౌన్ ప్రకటించేటువంటి అవకాశం ఉందా? అంత తీవ్రత ఉన్నటువంటి వైరస్ హెచ్ఎంపివి అనేటువంటి వైరస్ అని అంటే WHO మాత్రం ఎమర్జెన్సీని ప్రకటించింది, హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. చైనాలో ఆసుపత్రులన్నీ నిండిపోయాయి. శ్మశాన వాటికలన్నీ కూడా ఆల్మోస్ట్ ఎక్కువగా చనిపోయినటువంటి వాళ్ళతో ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. చైనాలో కరోనా సమయంలో ఏ విధమైనటువంటి దృశ్యాలు కనిపించాయో అదే దృశ్యాలు ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. అయితే వారం క్రితం వినిపించినటువంటి ఈ న్యూస్ ఇప్పుడు భారతదేశంలోకి వెంటనే ఎంటర్ అయిపోయింది. ఎందుకనంటే రిస్ట్రిక్షన్స్ లేవు. ఇప్పుడు ప్రపంచ దేశాల నుంచి భారతదేశానికి వచ్చేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు, టూరిస్టులు ఉన్నారు, అనేక మంది విదేశాల్లో స్థిరపడిపోయినటువంటి వాళ్ళు రకరకాల కారణాలతోటి వస్తూ ఉంటారు, మళ్ళీ వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలో ఇండియాలోకి ఎంటర్ అయింది. కర్ణాటకలో 2 కేసులు, గుజరాత్లో 1 కేసు నమోదు కావడంతో మొత్తం కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. అయితే ఇక్కడ ఇది ఎంతవరకు ప్రమాదం? నిజంగానే భారతదేశంలో ఇది కరోనా లాగా ఎఫెక్ట్ చేస్తుందా అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు నడుస్తూ ఉంది. సాధారణంగా ఇది పిల్లలకి, చిన్నారులకి, దాదాపు 8 సంవత్సరాల లోపు ఉన్నటువంటి చిన్నారులకి ఇది నమోదవుతుందని చెప్పేసి వైద్య నిపుణులు చెప్తూ ఉన్నారు. ఇక్కడ దీని లక్షణాలు, హెచ్ఎంపివి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే మెయిన్గా ఫ్లూ జ్వరాలు రావటం, తర్వాత ముక్కు దిబ్బడి కావటం, ఒళ్ళు నొప్పులు, కండరాల నొప్పులు, ఇవి వచ్చేటువంటి అవకాశం ఉందంటున్నారు. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ఏ విధంగా ఉంటాయో ఆ తరహాలో ఉండేలాగా ఈ వైరస్ ఉంటుందని. వన్స్ కోశానికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్ వచ్చిందంటే బయటపడటం అనేది చాలా కష్టం. ఎందుకంటే ప్రధానమైనది శ్వాసకోశానికి సంబంధించినటువంటి శ్వాసకోశానికే ఈ వైరస్ అటాక్ అయితే కనుక శ్వాస తీసుకోవడం అనేది కష్టం అవుతుంది. కాబట్టి ఇది కొంచెం తీవ్రమైనటువంటి వైరస్గానే మనం భావించాల్సి ఉంటుంది. ఈ లక్షణాలు ఏముంటాయంటే బ్రాంకైటిస్, అలాగే బ్రాంకైటిస్, నిమోనియాకి దారితీయవచ్చు ఈ వైరస్ సోకినటువంటి వాళ్ళకని చెప్పి వైద్యులు చెప్తూ ఉన్నారు. అమెరికాకు సంబంధించినటువంటి సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్, CDC అంటారు దీన్ని. దాని ప్రకారం ఏంటంటే చిన్నారులు అలాగే వృద్ధులకు కూడా ఇది ఎక్కువగా అటాక్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కారణం ఏంటంటే చిన్నారులకు కానీ లేదంటే వృద్ధులకు కానీ వాళ్ళకి వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది, అందుకని ఇది అటాక్ అవుతుందని చెప్పి చెబుతున్నారు. ఇక్కడ చైనాలో హ్యూమన్ మెటానియో వైరస్, హెచ్ఎంపివిని హ్యూమన్ మెటానియో వైరస్ అంటారు దీని కారణంగా శ్వాసకోశ వ్యాధులు వచ్చి విజృంభిస్తుంది. అక్కడ కంట్రోల్ లేదనేది వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే భారతదేశం కూడా ఆ విషయాన్ని తెలుసుకొని అప్రమత్తం అయింది. ఇటీవల కాలంలో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్, DGHS, ఇది ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకుంది, మానిటరింగ్ కూడా చేసింది. దీనికి సంబంధించినటువంటి జాయింట్ మానిటరింగ్ గ్రూప్ JMG అనేది మానిటరింగ్ కూడా చేస్తుంది. ప్రస్తుతం వింటర్ సీజన్, ఈ వింటర్ సీజన్లో సహజంగా కొన్ని ఫ్లూలు వస్తూ ఉంటాయి, అలాగే ఈ నిమోనియా లాంటివి కూడా వస్తూ ఉంటాయి. బట్ దానికి ఈ వైరస్ యాడ్ అయింది కాబట్టి కొంచెం ప్రమాదకరం అని చెప్పి భావిస్తూ ఉన్నారు. సో చైనాలో అయితే ఇన్ఫ్లుయెంజా అంటే వచ్చే వైరస్లు, ఇన్ఫ్లుయెంజా, RSV, HMPV ఈ వైరస్లు వ్యాప్తి చెందుతున్నాయి అని అంటున్నారు. సో
భారతదేశం టోటల్గా అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్తూనే అత్యవసరమైన పరిస్థితిని మాత్రం అనౌన్స్ చేశారు. అత్యవసరమైన మీటింగ్ కూడా పెట్టుకున్నారు నరేంద్ర మోడీ గారు. సో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పి వివిధ రాష్ట్రాలకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ శ్వాసకోశ వ్యాధులు అనుకోకుండా పెరిగితే సంసిద్ధంగా ఉండాలి అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వాస్తవంగా కరోనా సమయంలో కూడా అది భారతదేశానికి రాదు, అదంత పెద్ద ఎఫెక్ట్ చేయదు, భారతీయుల్లో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి కరోనా పెద్ద నష్టం చేయదు అని చెప్పి ప్రచారం చేశారు. ఒకనొక సమయంలో అయితే కేసీఆర్ అయితే అదేముంది పెద్ద అసలు రాదు మనకు వైరస్, మన ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది, మన 33 డిగ్రీలు ఉంటుంది కాబట్టి అసలు వచ్చేటువంటి ప్రసక్తి లేదని చెప్పారు. ఆ తర్వాత ఒక గుళికేసుకుంటే పోద్దని చెప్పారు. సేమ్ ఇదే తరహాలో అసలు బ్లీచింగ్ కొట్టుకుంటే రాదు వైరస్, కరోనా వైరస్ అని చెప్పి అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అటు కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ కరోనా వైరస్ గురించి ముందుగా అప్రమత్తం చేయలేదు. కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ పెట్టినప్పటికీ కూడా ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోకపోగా అదంత పెద్ద భయంకరమైన వైరస్ కాదు, ప్రమాదకరమైన వైరస్ కాదు, ఒక గుళికేసుకుంటే పోతుంది, బ్లీచింగ్ వేసుకుంటే రాదు అని చెప్పారు ఇద్దరు. కానీ సీన్ కట్ చేస్తే కరోనా ఫస్ట్ విడత అలాగే రెండో విడత కొన్ని వేల మంది చనిపోయారు, అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ. ప్లస్ ఆసుపత్రులకు సంబంధించి కొన్ని లక్షల రూపాయల బిల్లు, కోట్ల రూపాయల బిల్లు కూడా వేసినటువంటి ఆసుపత్రులు ఉన్నాయి. దీని అంతటికి కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగా అప్రమత్తం కానందువల్ల. అప్పట్లో స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు తమిళనాడు ఇప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన మొత్తం ప్రభుత్వ ఆసుపత్రుల్ని గవర్నమెంట్ ఆసుపత్రులని పరిధిలోకి ప్రైవేట్ ఆసుపత్రులను కూడా తీసుకొచ్చారు. దాంతో మీకు తమిళనాడులో కరోనా కేసులు వచ్చినప్పటికీ కూడా ట్రీట్మెంట్ తక్కువ ఖర్చుతో అయిపోయాయి. కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు ఏం చేసినాయి అంటే కార్పొరేట్లకి ద్వారాలు బార్లాగా తెచ్చేసాయి. దీంతో పేదలేమో చనిపోయారు ట్రీట్మెంట్ లేక, పెద్దలేమో కోట్లాది రూపాయల బిల్లులు కట్టి సేవ్ అయిపోయారు. సో ఇలాంటి పరిస్థితి రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలు అప్రమత్తం కావాల్సి ఉంది. ప్లస్ ఈ వైరస్ ఎంత ప్రమాదం అనే దాన్ని ఇప్పటి వరకు బయట పెట్టడం లేదు. ఈవెన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO కూడా బయట పెట్టడం లేదు. ఎందుకనంటే చైనాలో ప్రారంభమైనటువంటి ఈ వైరస్ దాని తీవ్రత ఎంత అనేది చైనా నుంచి న్యూస్ రావాలి. కానీ చైనాలో న్యూస్ బయటికి రాదు తొందరగా, చైనా వాళ్ళు న్యూస్ బయట రానివ్వరు. సో కాబట్టి ఇప్పటికే శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. ఆ శరవేగంగా వ్యాప్తి చెందుతున్న వైరస్ ఇండియాలోకి ఎంటర్ అయింది. ఇండియాలో జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది, బట్ దీని వ్యాప్తి కనుక ఎక్కువైతే హాస్పిటల్స్ కూడా పట్టినటువంటి పరిస్థితి. ప్లస్ శ్వాసకోశ వ్యాధులు ప్లస్ పిల్లలకి వృద్ధులకి ఇది ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. కాబట్టి ఒకవేళ ముందస్తు జాగ్రత్తలు తీసుకొని మళ్ళీ లాక్డౌన్ లాంటి చర్యలు కనుక తీసుకోకపోతే అనూహ్యమైనటువంటి నష్టం జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉన్నారు. ప్రమాదం లేదని చెప్తున్నప్పటికీ కూడా వైద్యులు బట్ ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకోవాలని చెప్తూ ఉన్నారు. ఇక ఆధ్యాత్మికవేత్తలు అయితే ఏదో షష్టగ్రహ కూటమి ఏదో చెప్తూ ఉన్నారు. ఈ కూటమి ఇది వచ్చినప్పుడు భౌగోళికంగా కొన్ని మార్పులు జరుగుతాయి, దాంతో చాలా భారీ నష్టం జరిగే అవకాశం ఉందని వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఏదైనా సరే కేంద్ర ప్రభుత్వం అయితే గైడ్లైన్స్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వాలకి. ఆ గైడ్లైన్స్ని కనుక ఇంప్లిమెంట్ చేయకపోతే కరోనా సమయంలో ఏదైతే మనం మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందో అలాంటి మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని కొంతమంది చెప్తున్నటువంటి మాట. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆల్రెడీ ఇండియాలోకి ఎంటర్ అయినటువంటి వైరస్ని అరికట్టడం ఎలా, కరోనా సమయంలో ఏ విధంగా అయితే లాక్డౌన్ పెట్టారో అలా పెట్టాలన్నా అవసరం లేదు అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.